హరెరెరెరెరెరె! ఈ పార్వతమ్మ శంకరయ్య గావురాల కొడుకు గణపతికి నీ పాలైపోను గారా కులాల కుంపటి అంటగడుతురటగా నీ అన్యారం పాడువాడా ఏ సకదానం ముందులా వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ఇక గణేషుని నిమజ్జన కార్యక్రమంలో ఇక మరి ఎట్లా ఇదైందో ఏం కథ కానీ మొత్తానికైతే ఎస్ఐ మధుసూదన్ రెడ్డి బాగా పీకల్లాగా తాగి గణపతిని ధ్వంసం చేసిండు. మా గణపతిని నిట్ట నిలువున పగ్గం పాడు చేసిండు. ఇదేం పని, ఇదేం కథ, అసలు ఇట్లా ఎందుకు జరుగుతుంది? మేమంటే మా దళితులం అంటే ఇంత చిన్న చూపు ఎందుకు? ఓ అమ్మా, అరే చట్టాలను కాపాడే పోలీసులే ఈ రకంగా చట్టాలను ఉల్లంఘించి మా దళితులపై ఈ రకంగా, మా దేవుళ్ళపై ఈ రకంగా ఇవాళ హిందూ ధర్మాన్ని ఎందుకు కించపరుస్తున్నట్టు, ఎందుకు ఈ రకంగా చేస్తున్నట్టు అసలు పోలీసులు చేయాల్సిన పనేనా? ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఎస్ఐగా పనిచేసుకుంటా గిట్లా గణేష్ విగ్రహాన్ని గిట్లా న్యాయంగా పగ్గం పాడు చేసి గిట్లా నేలపాలు చేస్తే మేము మా భక్తి ఏమైపోవాలి, మా ప్రేమ ఏమైపోవాలని ఈ రకంగా ఈ దళిత బిడ్డలు పాపం ఆంబాయం వెళ్ళబోసుకుంటుర్రులా కంటికి పుట్టడు ఏడ్చుకుంటా అంటే చూడురి ఎస్ఐ కడుపు చల్లకుండా మరి ఏ రకంగా మరి ఎట్లా ఏం చేసిండో కానీ మొత్తానికైతే తాగి ఈ పని చేసిండని ఊరోళ్ళు అనుకొస్తారు. చూడాలి మరి రేపు దీని మీద మరి విచారణ చేస్తే ఏం తేలుతుంది, ఎట్ట తేలుతుంది అనేది చూద్దాములా ముందు. వినాయకుడి కింద పెట్టించాడు. వినాయకుడి కించపరిచిండు, హిందూ సాంప్రదాయాన్ని కించపరిచిండు. వినాయకుడు ఎత్తుకొచ్చిండు, మా వినాయకుడు మమ్మల్ని అడగకుండా మమ్మల్ని డబ్బుగా తీసుకొచ్చిండు. ఆయన ఎవరు? దేవుడా, ఆయన దేవుడా, దేవుడా మమ్మల్ని ఎందుకు డబ్బు తీసుకొచ్చిండు? మమ్మల్ని డబ్బు ఎందుకు తీసుకొచ్చిండు? చెప్తే అయిపోతుంది. మీ కొడుకులు అయిపోతుంది.